ఇవాళ చంద్రబాబు నాయుడు సహజ లక్షణం, జగన్మోహన్ రెడ్డి గారిది ఒక దుర్మార్గమైన రాజ్యం, రౌడీ రాజ్యం అని చెప్పి మాట్లాడతాడు. రౌడీజాన్ని సహించను, ఎవరినైనా బేడీలేసి రోడ్డెంపటి నడిపిస్తా అని చంద్రబాబు నాయుడు గారు అంటాడు. మోకాళ్ళ మీద ఉంగోబెట్టి కీళ్లు మక్కిలు ఎరగొడతానని ఇంకో ముఖ్యమంత్రి అంటాడు. సైలెంట్. ఇంకో ముఖ్యమంత్రి అంటాడు 4 Pలు ఉన్నాయి కదా మెడికల్ కాలేజీలో, 4 Pలు పీపీ పీపుల్స్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాఫిట్ లాగా ఆ ప్రాఫిట్ ఆపేస్తారనమాట. అట్లాగే కూడా సైలెంట్. ఆ ముఖ్యమంత్రి ఇట్టా అంటాడు. ఇక మన రాష్ట్రానికి చాలా ధైర్యశాలి, దీశాలి, మరో రాణి రుద్రమ్మదేవి, మరో ఝాన్సీ లక్ష్మీబాయి గారు అంతా యశస్సు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు. వారు శాఖ మాత్రం వారు పట్టించుకోరు. హోంశాఖలో మర్డర్లు అయిపోని, కిరాతకాయలు అయిపోని, అమ్మాయిల్ని చెరిచేయని, చెరబట్టని, చంపేయని, ఆస్తులు లాక్కొని కబ్జాలు చేయని ఎక్కడ ఆవిడ అసలు మాట్లాడరు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్న పరిస్థితులు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని. అయినా వారేం మాట్లాడరు. నాకు అంటే నేను అడిగాను చాలామందిని, ఏంటి అసలు హోంశాఖ వదిలేసి జగన్ని దూషణ శాఖ ఇచ్చారేంటి ఆవిడికి? జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ మాచ్యులు ఏంటంటే, సార్ ఆవిడ చూస్తే మాకు ఎవరో గుర్తుకొస్తున్నారని ఒకసారి ఆఫీస్ యదవలకి బుద్ధి జ్ఞానం లేదు. ఈ మధ్య మరీ ఘోరం అయిపోయి నెలకి 2 సార్లు పిలుస్తున్నారు బ్యాంక్ ఆఫీస్ లో. అల్లాడిపోతున్నాడు మహానుభావుడు, అల్లాడిపోతున్నాడు. గబా బయలుదేరిపోయాడమ్మా. తెల్లారొచ్చాక తెలిసింది అప్పుడే ఉద్యోగం కాస్త ఊడిపోయేది. అల్లాడిపోతున్నాడమ్మా. ఆఫీస్ యదవలకి బుద్ధి జ్ఞానం లేదు. ఈ మధ్య మరీ ఘోరం అయిపోయి నెలకి 2 సార్లు పిలుస్తున్నారు బ్యాంక్ ఆఫీస్ లో. అల్లాడిపోతున్నాడు మహానుభావుడు, అల్లాడిపోతున్నాడు. గబా బయలుదేరిపోయాడమ్మా. తెల్లారొచ్చాక తెలిసింది అప్పుడే ఉద్యోగం కాస్త ఊడిపోయేది. అల్లాడిపోతున్నాడమ్మా. అల్లాడిపోతున్నారని నేనేం మాట్లాడట్లా. సెక్రటరియట్లో విలేకరులు అందరూ చెప్తున్నారు పాపం అల్లాడిపోతున్నారు, మంత్రి గారు అల్లాడిపోతున్నారండి. ఇక్కడ అలా ఆయన ఉద్యోగానికి పిలుస్తున్నారు అనుకున్నట్టే హోమ్ మినిస్టర్ శాఖలో మాత్రం, హోంశాఖలో మాత్రం, లా అండ్ ఆర్డర్లో మాత్రం ఏలు పెట్టనివ్వట్ల. కనీసం కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా ఆవిడని చేయనివ్వట్ల. దేనికే అంటే మామూలుగా వెనకటికి మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి మూర్ఛ బెళ్ళేసేవాళ్ళు. అంటే ఈయనకి మూర్ఛ ఉంది, పడిపోతే నీళ్లు పోయిండి అయ్యి అని చెప్పి రాసి ఉండేది పాలక. ఇప్పుడంటే మందులు వచ్చేసినాయి కాబట్టి మూర్ఛ వ్యాధికి బాగా అవి కనపడతలా. ట్రబుల్ షూటర్ అనే ఒక పలకేసి ఈవిడ్ని అల్లాడెట్టి చేసేస్తున్నారు లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు. అంటే పేరేమో హోంశాఖ, బ్రాకెట్లేనేమో జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ. అసలు శాఖ లేదు. ఈ కొసర శాఖ మీదే పాపం ఆవిడతో ఉద్యోగం చేయిస్తున్నారా, మరి ఆవిడకే ఇది ఇంట్రెస్టో మనకు తెలియదు. వారు గబగబా ప్రెస్ మీట్ పెట్టేసేసి, చూడండి వీళ్ళు మనుషులా రాక్షసులా అని పెద్ద మాటలు. అసలు మామూలుగా గ్రాంధికంలో ఉన్నటువంటి పురాణాల్లో ఉండే మాటలు అన్ని ఏరుకొచ్చి వారు మాట్లాడుతున్నారు మంత్రి గారు. అమ్మా మంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఏ చెడుకైనా, ఏ పాపానికైనా, ఏ దుష్ట సాంప్రదాయానికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఆద్యుడు, ఆయనే శ్రీకారం చుట్టేటువంటి పనుడు అనేది మీకు తెలియపోతే ఎట్లాగా అని అడుగుతున్నాను. అంటే మీ సీనియారిటీ కూడా తక్కువ ఆయనతో, ఎందుకంటే 2014 నుంచే కదా ఆయనతో, అంతకుముందు లేరు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రాజకీయం నాశనం అయిపోవటానికి కానీ, లేదా ఈ రాష్ట్రంలో
ధన ప్రాబల్యం పెరిగిపోటానికి కానీ రాజకీయాల్లో కుల ప్రాబల్య